హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశ్వ బ్లూమ్స్. ఈరోజు మనం చూసేది ఏపీ ఎప్సెట్ 2025 కౌన్సిలింగ్ అండ్ వెబ్ ఆప్షన్స్ గురించి చూసేద్దాము. సో మనకైతే కౌన్సిలింగ్ గురించి అయితే ఒక డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది వెబ్సైట్లో. ఇప్పుడు మనం అది చూసేద్దాం. ఫస్ట్ అయితే మనము గూగుల్ క్రోమ్లో వెబ్సైట్ని తెలుసుకుందాం. ఇప్పుడు మనం మొబైల్లో చూడడానికి ప్రయత్నం చేస్తున్నాము. మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి మనము ఏపీ సెట్ 2025 అని సెర్చ్ చేయండి ఇలాగా. ఓకేనా? ఇట్లా సెర్చ్ చేసేస్తే మనము ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ కాదు. ఓకేనా? ఇది మన ఎంసెట్ ఎగ్జామ్ వెబ్సైట్ అనమాట. ఇది ఎగ్జామ్ సంబంధించిందే ఉంటుంది మనకి. ఇందులో హాల్ టికెట్ కానీ మన ర్యాంక్ కార్డ్ కానీ ఇవి మాత్రం ఉంటాయి అనమాట. ఈ డీటెయిల్స్ ఉంటాయి ఈ వెబ్సైట్లో. ఆ వెబ్సైట్ ఏంటంటే చూడండి, sets.aps.che.ap.gov.in. ఇది కాదనమాట. ఓకేనా? కౌన్సిలింగ్ది ఏ వెబ్సైట్ అంటే కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఈ వెబ్సైట్ అనమాట. ఇది కౌన్సిలింగ్ వెబ్సైట్. ఏంటిది? ఇది eapset-sche.apt.online.in. సో ఆన్లైన్ అని ఉన్నదనుకోండి, అది మనకి కౌన్సిలింగ్ వెబ్సైట్. ఇది ఇంపార్టెంట్, నోట్ చేసి పెట్టుకోండి. సో జూమ్ చేశాను ఒకసారి, మళ్ళీ చూడండి. eapset-sche.apt.online.in. ఇది వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకి ఏపీటీ ఆన్లైన్ లిమిటెడ్ అని ఉంటుంది, ఏపీ సెట్ అని ఉంటుంది. ఇది వెబ్సైట్. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ సెట్ అడ్మిషన్స్ అనేసి మొత్తం ఇలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఈ వెబ్సైట్ అనేది ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి. సో ఇక్కడ కొద్దిగా కిందకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఫామ్స్ అనే ఒక కాలం ఉంటుంది, ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ డౌన్లోడ్స్ అని ఇంకొకటి ఇంపార్టెంట్ డేట్స్ ఉంటుంది. ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసేద్దాము. ఇంపార్టెంట్ డేట్లో మెయిన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. రిజిస్ట్రేషన్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ 7th జూలై నుంచి 16th జూలై వరకు రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో అందరు రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ ఎలా అవ్వాలి, స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, కొంతమందికి హెల్ప్ లైన్ సెంటర్స్లో, మరియు వెరిఫికేషన్ ఆన్లైన్లో ఎలా చేయించుకోవాలి అన్నీ చూసేద్దాం. ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అనమాట. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత 7th జూలై నుంచి 17th జూలై వరకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇదంతా ఆన్లైన్లో జరుగుతుంది. ఎవరెవరికి ఆఫ్లైన్లో జరుగుతుంది అన్నీ చెప్తాను. ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది డీటెయిల్ నోటిఫికేషన్. ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇది ఓపెన్ చేయగానే మనకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీఎస్సిహెచ్ఈ. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎప్సెట్ 2025 అడ్మిషన్స్కి ఒక పీడిఎఫ్ ఉంటుంది, ఎంపీసీ స్ట్రీమ్. ఇది ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది. చూడండి, ఫస్ట్ ఇక్కడ రాసున్నారు ఆల్రెడీ. ఆన్లైన్ సర్టిఫికేషన్, రిజిస్ట్రేషన్, ఆప్షన్ ఎంట్రీ, ఇదంతా కూడా మనకి 7th జూలై నుంచి 19th జూలై లోపల అయిపోతుంది అనమాట, ఆప్షన్ ఎంట్రీ వరకు. ఇక్కడ కొద్దిగా కిందికి వచ్చేస్తే మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది, ఇదైతే కౌన్సిలింగ్. సో అది కౌన్సిలింగ్ అనమాట. చూడండి, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మన కమెన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫ్రీ కమ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్. ఇంత ఆన్లైన్లో చేసే పని. 7th జూలై నుంచి 16th జూలై వరకు టైం ఇచ్చారు. నెక్స్ట్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ యాట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్. ఇది కూడా మనకి 7th జూలై నుంచి 17th జూలై వరకు అయితే టైం ఉంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టడం అనేది మనకి 13th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది, 18th జూలై వరకు ఉంటుంది. ఆ తర్వాత మనకు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్కి ఒక రోజు ఇచ్చారు, అది 19th జూలై. ఆ తర్వాత మనకి రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్, అది 22nd జూలై. సో 22nd జూలై వరకు మీకు ఫస్ట్ ఫేజ్లో ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో ఎక్కడ సీట్ వస్తుందనేది తెలిసిపోద్ది అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేట్ మీకు. నెక్స్ట్ సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజెస్ వచ్చేసి 23rd జూలై నుంచి 26th జూలై వరకు మీరు అలాటెడ్ కాలేజ్కి రిపోర్ట్ అవ్వాలి. నెక్స్ట్ అటెండింగ్ క్లాసెస్ అట్ కాలేజ్ అనేది 4th ఆగస్ట్. సో ఇది షెడ్యూల్. సో మనము వీటి గురించి కూడా మొత్తం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ అయితే నోటిఫికేషన్ కంప్లీట్గా చదువుదాము. ఫస్ట్ ఎలిజిబిలిటీ చూస్తున్నాం మనం ఇక్కడ. ఎవరైనా సరే ఇంటర్మీడియట్ ఆర్ సిబిఎస్ఈ ఆర్ ఐసిఎస్సి ఆర్ నేషనల్ ఓపెన్ స్కూల్ ఆర్ ఏపీఓడబ్ల్యూఎస్ పాస్ పర్సంటేజ్ ఉండాలి. ఇందులో మ్యాథమెటిక్స్ ఎంపీసీ సబ్జెక్ట్స్లో అంటే మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 600 మార్క్స్కి ఉంటుంది కదా. అందులో మనకైతే ఓసీ క్యాండిడేట్స్కి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45% ఉండాలి. అండ్ అదర్ క్యాండిడేట్స్ లైక్ బీసీ కానీ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి
గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40% అయితే ఉండాలన్నమాట. ఇక్కడ క్లియర్గా ఉంది. ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ గ్రూప్ సబ్జెక్ట్స్ అంటే ఎంపీసీ గ్రూప్ సబ్జెక్ట్స్ అనమాట, ఇంక్లూడింగ్ ద ప్రాక్టికల్ మార్క్స్. సో ఇక్కడ యాజ్ యూజువల్ మనకి 85% సీట్స్ అనేవి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది, లోకల్ క్యాండిడేట్స్కి 85%, అండ్ 15% సీట్స్ అనేవి అన్రిజర్వ్డ్ సీట్స్ ఫర్ నాన్ లోకల్ ఆర్ లోకల్ ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. సో మనకు తెలుసు కదా, ఏపీలో మనకి లోకల్ క్యాండిడేట్స్కి 2 లోకల్ రీజియన్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి ఏయు ఆంధ్ర యూనివర్సిటీ, ఇంకోటేమో ఎస్వియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఈ 2 రీజియన్స్ ఉంటాయి లోకల్ ఏరియాస్కి. తర్వాత సెకండ్ పాయింట్లో మన క్యాండిడేట్స్ హావ్ రిసైడెడ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ టోటల్ పీరియడ్ ఆఫ్ 10 years అనమాట. వాళ్ళు కూడా ఎలిజిబుల్. వాళ్ళు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఆర్ ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్ ఎవరో ఒక్కరైనా సరే స్టేట్లో 10 years ఉంటే ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ హు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ పేరెంట్స్ హు ఆర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. అంటే ఇప్పుడు ఒక క్యాండిడేట్ సపోజ్ ఏపీలో లేడు, కానీ వాళ్ళ పేరెంట్ మాత్రం ఏపీ స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్ లేకపోతే లోకల్ బాడీ లేకపోతే యూనివర్సిటీలో పనిచేస్తున్నట్లయితే ఆ క్యాండిడేట్ కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ క్యాండిడేట్ వాళ్ళ స్పౌస్, వైఫ్ ఆర్ హస్బెండ్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నట్లయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ గురించి కూడా ఇచ్చారు. ఒకసారి చూస్తే మనము యూజీ ప్రొఫెషనల్ కోర్సెస్ ఇంక్లూడింగ్ టెక్నాలజీ అండ్ ఫార్మసీ వాళ్ళు అట్లీస్ట్ 16 years ఆఫ్ ఏజ్ కంప్లీట్ అయ్యి ఉండాలి. 31st December 2025 వరకు 16 years ఏజ్ అయినా కంప్లీట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఫార్మ్ డి క్యాండిడేట్కి 17 years అయితే కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. ఓకే. నెక్స్ట్ మ్యాక్సిమం ఎలిజిబుల్ ఏజ్ ఫర్ ఆబ్టైనింగ్ ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో 25 years స్టూడెంట్ వరకు కూడా ఓసీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్ అంటే ఉంటుంది. అండ్ వేరే కేటగిరీ వాళ్ళకైతే 29 years క్యాండిడేట్ ఉన్నా కూడా వాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటుందన్నమాట. అది కూడా ఎప్పటివరకు ఆ ఏజ్ అనేది 1st July 2025 యాజ్ పర్ దట్ రికార్డ్ అనమాట. సో ఫస్ట్ చెప్పి అందరికి తెలిసిందే కదా. ఫస్ట్ అయితే మనము రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ చేయాలి. అది కూడా వెబ్సైట్ కూడా చెప్పాను క్లియర్గా, sets.apschi.ap.gov.in. ఈ వెబ్సైట్లో అడ్మిషన్స్ కేటగిరీ కొడితే నేను ఫస్ట్ చూపించాను కదా వెబ్సైట్, ఆ వెబ్సైటే వస్తుంది ఫైనల్గా. ఓకే. సో నేను చూపించిన వెబ్సైట్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్లిక్ ఆన్ రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ఎప్సెట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని టైప్ చేసేసి మీ డిఓబి డేట్ ఆఫ్ బర్త్ కూడా టైప్ చేసేస్తే మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనకు డిక్లరేషన్ మీరు ఇచ్చేస్తే వాళ్ళకి ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసేయచ్చు. ఆన్లైన్లో పే చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి ఎంత ఫీజు అనేది, ప్రాసెసింగ్ ఫీ ఎంత ఫర్ వెబ్ కౌన్సిలింగ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రాసింది ఆల్రెడీ. ఓసీ క్యాండిడేట్స్ అయినా బీసీ క్యాండిడేట్స్ అయినా 1200 రూపీస్, అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 600 రూపీస్. ఇది అయితే మనకి ఫీ అనమాట. అది కూడా ఆన్లైన్లోనే పే చేసేసుకోవాలన్నమాట. ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ర్యాంక్ 1 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కెన్ పే ద ప్రాసెసింగ్ ఫీ. డ్యూరేషన్ కూడా ఇచ్చారు, సేమ్ ఆల్రెడీ చెప్పాను, 7th July నుంచి 16th July వరకు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ రిజర్వేషన్స్ గురించి ఉంది, కొంచెం డీటెయిల్గా చదవండి మీరు. ఒకవేళ ఆ రిజర్వేషన్కి ఎలిజిబుల్ క్యాండిడేట్ అయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్స్ రిజర్వేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నోట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే మనకి ప్రాసెసింగ్ ఫీ ఒకవేళ పేమెంట్ టైంలో నెట్వర్క్ డిలే అట్లా ఏమైనా అయితే అప్పుడు ఏం చెయ్యాలి అంటే క్యాండిడేట్ మళ్ళీ ఫీ పే చేసేస్తున్నారనమాట. ఓకేనా. మళ్ళీ ఫీ పే చేసేయడం ఏంది, 2 సార్లు కడతానా నేను అని మీరు అనుకోవచ్చు. కాదు, 7 working daysలో వాళ్ళు మీకు ఫస్ట్ పేమెంట్ రిఫండ్ అయిపోద్ది, ఏం టెన్షన్ లేదు. ఓకేనా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కూడా అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి మనకి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్. దీనికి మనకి తెలంగాణలో ఏమో ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి, కానీ మనకి ఏపీలో అంతా ఆన్లైనే నడుస్తుందన్నమాట. చూడండి ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేది ఆన్లైన్లో ఉంటుంది, కానీ ఎవరెవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళొద్దు అనేది కూడా ఒకసారి చూసేద్దాం. ఇక్కడ మనకు కేసెస్ లాగా ఇచ్చారు, చూసుకోండి ఒకసారి వెబ్సైట్లో. ఫస్ట్ కేస్ 1 ఏంటంటే సర్టిఫికేట్స్ ఆర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీసెస్. అంటే ఇక్కడ ఒకవేళ వెరిఫికేషన్ అనేది వెబ్ సర్వీసెస్ ఫ్రమ్ రెస్పెక్టివ్ బోర్డ్ ఆర్ ఏజెన్సీస్ నుంచి ఆల్రెడీ అయిపోయింది అనుకో, అందులో నుంచి మనకి ఇన్ఫర్మేషన్ యూస్ చేస్తారనుకో క్యాండిడేట్ అప్లై చేసేటప్పుడు ఈఏపీ సెట్ 2025, అప్పుడు ఆ క్యాండిడేట్స్ సర్టిఫికేట్స్ ఆల్రెడీ వెరిఫై అయిపోతుంది అనమాట ఆన్లైన్లో.
సో ఎవరిదైతే క్యాండిడేట్‌ది సర్టిఫికేట్ డేటా అనేది ఆల్రెడీ వెరిఫై అయిందనుకో ఆన్‌లైన్‌లో వెబ్ సర్వీసెస్ త్రూ, వాళ్ళు ఏం చేయాలి డైరెక్ట్‌గా పే ద ప్రాసెసింగ్ ఫీ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ కెన్ వెరిఫై డీటెయిల్స్ ఆఫ్ క్యాండిడేట్ అనమాట ఫర్ కరెక్ట్‌నెస్. వాళ్ళు జస్ట్ వెరిఫై చేసుకుంటే వాళ్ళు సరిపోతదనమాట. అంటే వాళ్ళు సాటిస్ఫై అయితే ఆ డేటాతోని వాళ్ళు అప్లోడ్ చేయాల్సిన పని లేదు ఇంకా సర్టిఫికేట్స్. డైరెక్ట్‌గా వాళ్ళు ఆప్షన్స్ అనేది ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు యాస్ పర్ ద షెడ్యూల్. ఇప్పుడు కేస్ 2 ఏందో చూద్దాం. కేస్ 2 ఏంటంటే ఈ క్యాండిడేట్స్ సర్టిఫికేట్ డేటా ఇది ఆల్రెడీ వాళ్ళు వెబ్ సర్వీసెస్ త్రూ వెరిఫికేషన్ చేయించేసుకున్నారు. కానీ వాళ్ళు కొంచెం డేటాని మార్చాలనుకుంటున్నారనుకోండి. అప్పుడు వాళ్ళేం చేయాలి? వాళ్ళు మార్చాలనుకుంటున్న డాక్యుమెంట్స్‌ని వాళ్ళు ఆన్‌లైన్ వెరిఫికేషన్‌లో అప్లోడ్ చేయాలి. అప్పుడు వెరిఫికేషన్ డేటా ఆన్‌లైన్‌లో అయిపోతది గదా! ఎవరు వెరిఫై చేస్తారంటే వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆ క్యాండిడేట్ అనేది స్టేటస్ ఆఫ్ ఎలిజిబిలిటీ వస్తుంది. వాళ్ళకి స్టేటస్ ఆఫ్ ఎలిజిబిలిటీ తెలిసినాక వాళ్ళు ఎలిజిబులా కాదా అనేది వాళ్ళకి తెలిసిపోదు. దాని తర్వాత ఎలిజిబుల్ అయినాక వాళ్ళు ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అయితే చేసేయొచ్చు. ఒకవేళ వాళ్ళకి ఏం క్లారిఫికేషన్ ఏమైనా కావాలనుకుంటే వాళ్ళు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్‌కి వెళ్ళొచ్చు. ఇప్పుడు కేస్ 3 చూస్తున్నాము. ఒకవేళ క్యాండిడేట్ వెరిఫికేషన్ అనేది ఆన్‌లైన్‌లో జరగలేదు. క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి చెక్ కాలేదు ఆన్‌లైన్‌లో అంటే, వాళ్ళేం చేయాలంటే అన్ని డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలనమాట ఆన్‌లైన్ వెరిఫికేషన్ కోసం. వాళ్ళు చూసింగ్ నోటిఫైడ్ హెచ్ఎల్సీస్ నోటిఫికేషన్ ఉంది హెచ్ఎల్సీస్‌ది. దాన్ని చూస్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి వీళ్ళు. అంటే ఆ వెబ్‌సైట్ పోర్టల్‌లోకి వెళ్ళి వాళ్ళ డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసేసేయాలనమాట బై చూసింగ్ నోటిఫైడ్ హెచ్ఎల్సీస్. ఆఫ్టర్ ద వెరిఫికేషన్ ఆఫ్ డేటా ఇది కూడా ఆన్‌లైన్‌లోనే నడుస్తుంది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. వాళ్ళు ఎవరు చెక్ చేస్తారు మనకి వెరిఫికేషన్ ఆఫీసర్స్ చెక్ చేసిన తర్వాత ఆ క్యాండిడేట్‌కి నో యువర్ రిజిస్ట్రేషన్ అనేది తెలిసిపోతుందనమాట. ఒకవేళ వాళ్ళు ఎలిజిబులా కాదా అని తెలుసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ వాళ్ళు కూడా నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్‌ని విజిట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది ఉంది. ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, 6th క్లాస్ నుంచి 10th ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రేషన్ కార్డ్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ అథారిటీస్ వాళ్ళు వెరిఫై చేస్తారనమాట. కానీ క్యాండిడేట్స్ అప్లోడ్ చేయాల్సినవి ఏంటంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ కేస్ 4 వచ్చేసి క్యాండిడేట్ ఒకవేళ పీడబ్ల్యూడీ కానీ, క్యాప్ కానీ, స్కౌట్స్, గైడ్స్, ఎన్సీసీ, స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు ఏం చెయ్యాలి? వీళ్ళ డేటా కూడా ఒకవేళ ఆన్‌లైన్‌లో వెరిఫై కాలేదు అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ క్యాండిడేట్స్ అనేటిలు సచ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లోడ్ పీడబ్ల్యూడీ, సిఏపీ, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్స్ ఫర్ ఆన్‌లైన్ వెరిఫికేషన్‌లో అప్లోడ్ చేయాలి. మళ్ళీ మీరు ఇన్స్ట్రక్టెడ్ టు అటెండ్ ఫిజికల్లీ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా వెళ్ళాలి. అంటే ఒరిజినల్ కూడా తీసుకెళ్ళాలి మీరు, ప్లస్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి. మళ్ళీ ఆన్‌లైన్‌లో కూడా అప్లోడ్ చేయాలి మీరు. సో పని ఎక్కువ ఉంది. ఇది ఎక్కడ తీసుకెళ్ళాలి మీరు? ఇవి తీసుకొని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడకి అయితే వెళ్ళాలి. సో ఇది ఒక్కటే ఒక హెల్ప్ లైన్ సెంటర్ అనమాట. ఎవరికి? స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్కి అనమాట. సో ఆన్‌లైన్‌లో వెరిఫై అవ్వాలి, ఫిజికల్‌గా వెరిఫై అవ్వాలి. అప్పుడు వాళ్ళు ఎలిజిబులా కాదా అనేసి వాళ్ళకి నో యువర్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది వస్తుందన్నమాట. మళ్ళీ వీళ్ళు ఒకవేళ ఈజ్ నాట్ వెరిఫైడ్ ఆన్‌లైన్ అయితే వాళ్ళు ఏం చేయాలి? ఆన్‌లైన్ వెరిఫికేషన్‌కి అప్లై చేసేసుకొని మళ్ళీ ఫిజికల్‌గా కూడా వెళ్ళాల్సిందే. సో ఇక్కడ మస్ట్ అయితే నోట్ 1, నోట్ 2 చూడండి ఫస్ట్. సో నోట్ 1లో ఏముంది? ఇన్ కేస్ ఆఫ్ ఫాలోయింగ్ ఫస్ట్ 3 కేసెస్ క్యాండిడేట్ నీడ్ నాట్ గో టు హెల్ప్ లైన్ సెంటర్. అంటే కేస్ 1 అయినా, కేస్ 2 అయినా, కేస్ 3 అయినా ఇదంతా కూడా మీరు హెల్ప్ లైన్ సెంటర్‌కి వెళ్ళాల్సిన పని లేదు. అంటే ఇదంతా కూడా ఆన్‌లైన్‌లో అవుతుంది. ఓకేనా? ఓన్లీ కేస్ 4 వాళ్ళు అంటే పీడబ్ల్యూడీ కానీ, క్యాప్ కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్ వాళ్ళు మాత్రమే. ఒకటే ఒక హెచ్ఎల్సీ, అది కూడా మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ, దీనికి మాత్రమే వెళ్ళాలి. ఓకేనా? ఇదొక సెంటర్. వీళ్ళు ఫిజికల్గా అటెండ్ అవ్వాలి. ఆన్‌లైన్‌లో పెట్టాలి, ఫిజికల్గా కూడా అటెండ్ అవ్వాలి. సో ఇవన్నమాట మనకి ఇన్స్ట్రక్షన్స్. సో ఇలా వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్. ఇక్కడ కూడా కేటగిరీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, చూసుకోండి. కేటగిరీ స్పెషల్ కేటగిరీ ఎవరెవరు ఉన్నారు? పీడబ్ల్యూడీ కానీ,
క్యాప్ కానీ ఎన్సీసీ అండ్ గేమ్స్, ఎన్సీసీ అండ్ ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళైతే స్పెషల్ కేటగిరీ కిందకి వస్తారు. వీళ్ళ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. సో వీళ్ళు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలో ఇక్కడ డీటెయిల్డ్గా ఉంది, చూడండి ఒకసారి. సో ఎన్సీసీ స్పోర్ట్స్ వీళ్ళు ఏ డేట్స్లో ఏ టైంలో ఏ ర్యాంక్ స్టూడెంట్ అయితే ఎప్పుడు వెళ్ళాలి హెల్ప్ లైన్ సెంటర్కి అనేది కూడా డీటెయిల్డ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్సీసీ స్టూడెంట్ అయ్యుండి ర్యాంక్ 1 నుంచి 60,000 అనుకోండి, ఆ స్టూడెంట్ అనేది కంపల్సరీగా 12th జూలై రోజు వెళ్ళాలన్నమాట. ఇక్కడికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ పక్కా వెళ్ళాలి, గ్యారంటీ అనమాట. ఇప్పుడు ఎన్సీసీలో మనకి 60,001 నుంచి 1 lakh వరకు అయితే 13th రోజు వెళ్ళాలి. మళ్ళీ ఎన్సీసీలో 1,01,000 నుంచి 1,50,000 రోజు ఒక రోజు వెళ్ళాలి. అలా మళ్ళీ 15th రోజు 1,50,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. సో అలా మీరు వెళ్ళాలన్నమాట. ఈ ఆర్డర్ ఫాలో అవి వెళ్ళండి. కరెక్ట్ డేట్స్ మీరు టైం అని మెయింటైన్ చేయండి. సో రిపోర్టింగ్ టైం వచ్చేసి 9 AM ఎవ్రీడే. మీరు ఈ కేటగిరీలో ఒకవేళ ఉన్నట్లయితే మీరు ఎప్పుడు వెళ్ళాలి, డేట్ కరెక్ట్గా ఉందా ఆల్రెడీ చెక్ చేసుకోండి. అండ్ రిపోర్టింగ్ టైం 9 AM షార్పే వెళ్ళాలి మీరు ఎవ్రీడే. మనకి ఇంకోటి ఏంటంటే స్పెషల్ కేటగిరీస్ ఉన్నారు కదా, వీళ్ళకి మాత్రము వెరిఫికేషన్ ఓన్లీ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లోనే జరుగుతుంది. సో మీరు తర్వాత కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఫస్ట్ అయితే వెరిఫికేషన్ ఇప్పుడు చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమేమి ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 జిరాక్స్ ఏమేమి ఉండాలో ఇక్కడ డీటెయిల్డ్గా ఉంది. ఫస్ట్ వచ్చేసి మనకి ఏపీ సెట్ 2025 ర్యాంక్ కార్డు, తర్వాత హాల్ టికెట్, మెమొరాండమ్ ఆఫ్ మార్క్స్, ఇంటర్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్, తర్వాత ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎస్ఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ 10th క్లాస్, తర్వాత TC ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది మీకు ఇంటర్ కాలేజ్లో ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే మీరు అడిగి తెలుసుకోవాల్సిందే. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to ఇంటర్మీడియట్, తర్వాత 7th వన్ EWS సర్టిఫికేట్ ఫర్ ద ఇయర్ 2025-26 ఫ్రమ్ ద మీ సేవ ఆర్ గ్రామ సచివాలయం నుంచి తెచ్చుకోవాలన్నమాట. ఫర్ ఓసీ క్యాండిడేట్స్ హూ వాంట్ టు క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ EWS కేటగిరీ, అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, వీళ్ళు కంపల్సరీ తీసుకోవాలి సర్టిఫికేట్ ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రిసీడింగ్ 7 years ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇంటర్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఆర్ రెసిడెంట్ ప్రూఫ్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 10 years ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తహసీల్దార్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని తీసుకోవాలి. ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కంపల్సరీ సర్టిఫికేట్ తీసుకోవాలి. మళ్ళీ కొంతమంది ఓబీసీకి బీసీకి కన్ఫ్యూజ్ అవుతారు. ఈ 2 డిఫరెంట్ సర్టిఫికేట్స్ అనమాట. ఓబీసీ సర్టిఫికేట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు, బీసీ సర్టిఫికేట్ అనేది మనకి స్టేట్ గవర్నమెంట్ ఇస్తారు. ఇక్కడ క్లియర్గా రాసిరు నాట్ ఓబీసీ సర్టిఫికేట్, మీరు తీసుకెళ్లాల్సింది బీసీ సర్టిఫికేట్. బీసీలో మనకి BCA, BCB, BCC, BCD, BC ఇలా ఉంటుంది కదా, ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి మీరు క్లియర్గా. ఇది అప్లోడ్ చేయాలి మీరు, ఓబీసీ అప్లోడ్ చేయొద్దు. నెక్స్ట్ ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే అది కూడా చేయొచ్చు. ఇష్యూడ్ 1st January 2022 విత్ వైట్ రేషన్ కార్డ్ ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే. అంటే ఇది ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్ కావాల్సిన వాళ్ళు ఇది కంపల్సరీగా పెట్టాలి ఇన్కమ్ సర్టిఫికేట్. నెక్స్ట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనమాట, ఇఫ్ అప్లికబుల్. ఇది ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. ఇది ఎవరెవరు పెట్టాలంటే క్యాండిడేట్ హూ మైగ్రేట్స్ టు ఎనీ పార్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ 2nd June 2014 to on or before 1st June 2024 shall be recorded as local candidate in the state of ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఎవరైనా తెలంగాణ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో తెలంగాణ క్యాండిడేట్స్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి మైగ్రేట్ అయ్యారనుకోండి, ఏ టైంలో మైగ్రేట్ అయ్యారు మన ఆంధ్ర స్టేట్కి అంటే 2nd June 2014 నుంచి 1st June 2024 లోపల ఎవరైతే వెళ్ళారనుకోండి మన ఏపీ స్టేట్కి, వాళ్ళని లోకల్ క్యాండిడేట్ కిందనే కన్సిడర్ చేస్తుంది అనమాట మన గవర్నమెంట్. సో అట్లాంటి వాళ్ళు లోకల్ సర్టిఫికేట్ అనేది సెట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్, నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఏమొచ్చేసింది, మనకి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. మనం సెకండ్ స్టెప్ ఏమనుకున్నాము, సెకండ్ స్టెప్ ఆన్లైన్ వెరిఫికేషన్ అనమాట. ఇది కూడా అంతా ఆన్లైనే. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏముంటుంది, ఆఫ్ కోర్స్ మనకి వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఆ థర్డ్ స్టెప్ గురించి అయితే మనం మాట్లాడేసుకుందాము. సో ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ బ్రాంచెస్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ మనకు కరెక్ట్గా ఆల్రెడీ వెబ్సైట్లో ఉన్నాయి. ఇక్కడ చూసారా, వెబ్సైట్ పేరు కూడా ఇచ్చారు, నేను చూపిస్తాను, మీరు ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. సో మనకైతే ఒక సజెషన్ ఇచ్చారు ఏంటంటే
వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు సిస్టంలో మనం మాన్యువల్గా ఒక షీట్ తయారు చేసుకోవడం చాలా బెటర్ అంటున్నారు. మీరు పేరెంట్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ని లేకపోతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ సజెషన్స్ తీసుకొని మంచిగా తయారు చేసుకొని పెట్టేసుకోండి. అండ్ ఓటీపీస్ కానీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తూ ఉంటాయి. సో యాక్టివ్గా పెట్టుకోండి, యాక్సెసిబుల్గా పెట్టుకోండి. ఎప్పటి వరకు అంటే మన అడ్మిషన్ ప్రాసెస్ వరకు, రైట్? మన ఓటీపీస్ అనేవి కాన్ఫిడెన్షియల్గా పెట్టండి, ఎవరికి చెప్పకండి అవన్నీ కూడా. సో క్యాండిడేట్స్ వెబ్ ఆప్షన్స్ ఎక్కడి నుంచి ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటే హోమ్ నుంచి, అంటే మన ఇంటి నుంచి అయినా లేకపోతే ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ నుంచి కూడా చేయొచ్చు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మొబైల్ ఫోన్లో చేయొద్దు. అవాయిడ్ యూజింగ్ మొబైల్ ఫోన్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్. ఎందుకంటే మనకి చిన్న స్క్రీన్ ఉంటుంది కదా, ఇక్కడ అన్నీ క్లియర్గా రావు. ఇన్కన్వీనియన్స్ ఉండడం వల్ల మనకి ఏమైనా మిస్టేక్ అవ్వచ్చు. మనకి మిస్టేక్ అయితే కాలేజ్ అటు ఇటు అయిపోయింది అనుకోండి, సీట్లు అంతా మారిపోద్ది. సో మనకే ఇబ్బంది అవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. మ్యాక్సిమం ఇంట్లో డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ నుంచి చేయండి. ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ కానీ మీ సేవా సెంటర్కి వెళ్తే బెస్ట్ ఆప్షన్ అని అంటామన్నమాట. ఒకవేళ మీరు ఇంటర్నెట్ సెంటర్ వెళ్తున్నట్లయితే మీరు కూడా మీ బాధ్యత ఏంటంటే లాగౌట్ ప్రాపర్గా చేస్తున్నాడా లేదా ఆ అబ్బాయి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాగౌట్ ప్రాపర్గా చేస్తున్నారా లేదా, మీ ఆప్షన్స్ని పర్ఫెక్ట్గా సేవ్ చేస్తున్నారా లేదా అని చూసుకోవడం మీ బాధ్యత. ఎందుకంటే వాళ్ళు లాగౌట్ సరిగా చేయకుండా నెక్స్ట్ పర్సన్ రాగానే నంబర్లు మార్చేస్తే మీ నంబర్ చేంజ్ అయిపోతుంది, మీ ఆర్డర్ అనేది మారిపోద్ది. సో జాగ్రత్తగా ఉండండి. లాగౌట్ చేసే వరకు వెయిట్ చేయండి, 1-2 నిమిషాలు లేట్ అయినా పర్లేదు. నెక్స్ట్ మీ సజెషన్ ఏమి ఇస్తున్నారంటే మీరు ఎక్సర్సైజ్ యాజ్ మెనీ యాజ్ ఆప్షన్స్ పాసిబుల్, సో దట్ మీకు సీట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఫైనల్ ఆప్షన్స్ అన్ని సెట్ చేసుకున్నాక ప్రింట్అవుట్ తీసుకోండి, మీకే రిఫరెన్స్కి పనికి వస్తుంది. తర్వాత సీట్ అలాట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. మనకి సీట్ అలాట్ అయినాక మనకు ఒక అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది, మీరు అది డౌన్లోడ్ చేసుకోవాలి. అడిషనల్గా ఈ డీటెయిల్స్ అనేది మన క్యాండిడేట్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టెడ్ అట్ ద అలాటెడ్ ఇన్స్టిట్యూషన్స్. మీరు ఏ కాలేజ్ అయితే మీకు వస్తుందో దానికి మీరు సెల్ఫ్ జాయినింగ్ చేసి మీరు రిపోర్ట్ అవ్వాలి ఇన్ పర్సన్. అంటే మీరు ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళాలి, మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ కూడా చేయాలన్నమాట. 2 మ్యాండేటరీ స్టేట్స్. ఒకటి చేయనంటే అట్లా కుదరదు, మీ సీట్ అనేది క్యాన్సిల్ చేసేస్తారు. చూసుకోండి చాలా జాగ్రత్తగా. మీరు ఆ డేట్స్లోగా ఫిజికల్గా ప్రజెన్స్ కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ రెండిట్లో ఏది చేయకపోయినా మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో జాగ్రత్త పడండి. నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడెప్పుడు ఆప్షన్స్ చేంజ్ చేసేసుకోవచ్చు అనేది ఉంది, చాలా ఇంపార్టెంట్. 19th జూలై అనేది మీకు లాస్ట్ డేట్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. అవి ఫ్రీజ్ ఆటోమేటిక్గా 10 PM అయిపోతుంది. 19th జూలై 2025 10 PMకి ఆటోమేటిక్గా మీ వెబ్ ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. సో 10 PM ముందే, యాక్చువల్గా 19th జూలై మీరు పెట్టుకోవద్దు, ముందే మీరు కంప్లీట్ చేసి పెట్టేసుకోండి వెబ్ ఆప్షన్స్. లాస్ట్ మినిట్ వరకు హరీ చేయకండి. మళ్ళీ మీ అలాట్మెంట్ లెటర్ వచ్చేసి 22nd జూలై రోజైతే మీకు అలాట్మెంట్ వచ్చేస్తుంది. మీ కాలేజ్ ఫైనల్ మీకు ఏ కాలేజ్ వచ్చేస్తుందో అది 6 PM తర్వాత వస్తుంది. ఆఫ్టర్ 6 PM మీకు ఏ కాలేజ్ వస్తుందో అది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇదన్నమాట కన్వీనర్ డీటెయిల్స్ ఇచ్చారు, మంగళగిరి గుంటూరు డిస్ట్రిక్ట్. ఈ నోటిఫికేషన్ మనకి ఏ రోజు వచ్చింది, 5th జూలై ఫ్రమ్ మంగళగిరి వచ్చింది. ఓకేనా. సో ఇది మన కన్వీనర్ ఇచ్చారు, ఏపీ సెట్ 2025 అడ్మిషన్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా అర్థం కాకపోయినా మీరు ఇక్కడ హెల్ప్ డెస్క్ నంబర్స్ అయితే 3 నంబర్స్ ఇచ్చారు, ఆ నంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. టైమింగ్స్ 9 AM నుంచి 5:30 PM మధ్యలో ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ని ఎప్పుడైనా కాంటాక్ట్ అయినా మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తారు. నెక్స్ట్ మనకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉండి ఈమెయిల్లో చేయాలనుకుంటే మీరు కన్వీనర్ ఏపీసెట్ 2025@gmail.com ఈ మెయిల్ ఐడి యూజ్ చేసి మీరు వాళ్ళకి మీ క్వెరీస్ అయినా డౌట్స్ అయినా వాళ్ళకి రాస్తే మీకు రిప్లై అనేది వస్తుంది. సో మీ డౌట్స్ క్లియర్గా క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈఏపీ సెట్ నోటిఫికేషన్ మొత్తం డీటెయిల్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం బ్యాక్ వెళ్తున్నాం వెబ్సైట్లోకి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సీస్ ఇందాక చెప్పాను కదా, అది ఇక్కడ ఉంది. ఒకసారి ప్రెస్ చేస్తున్నట్లయితే మనకి ఇక్కడ ఉంది చూడండి. ది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్, జేఎన్టీయు అనంతపూర్ కూడా ఉంది మనకి. ఎస్వి గవర్నమెంట్ కాలేజ్ పాలిటెక్నిక్ తిరుపతి చిత్తూరు డిస్ట్రిక్ట్, వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర పాలిటెక్నిక్, చాలా ఉన్నాయి. అన్నీ ఇక్కడ వరుసగా చూడండి మీరు. సో కడప ఉంది, కృష్ణా డిస్ట్రిక్ట్, మనకి జీ పుల్లారెడ్డి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది కర్నూలులో,
నెక్స్ట్ ప్రకాశంలోమో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, శ్రీకాకుళము, విశాఖపట్నము, వెస్ట్ గోదావరి, విజయనగరము, ఇదన్నమాట లిస్ట్. సో టోటల్ 25 ఉన్నాయి. మీరు ఇవన్నిట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈస్ట్ గోదావరి, కడప, సో శ్రీకాకుళము, విశాఖపట్నము, విజయనగరము, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ డిస్ట్రిక్ట్స్గా. ప్లేసెస్తో పాటు హెచ్ఎల్సి ప్లేస్, హెచ్ఎల్సి డిస్ట్రిక్ట్ కూడా క్లియర్గా రాసింది ఇక్కడ. హెచ్ఎల్సి కోడ్, హెచ్ఎల్సి నేమ్. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాము. పబ్లిక్ నోటీస్ రిగార్డింగ్ ఇక్కడ అన్ని పబ్లిక్ నోటీసెస్. మీరు ఒకవేళ ఎన్సీసీ అయితే మీ ప్రయారిటీస్, క్యాప్ ప్రయారిటీస్, స్పోర్ట్స్ ప్రయారిటీస్ ఇది మీరు డీటెయిల్డ్గా చదువుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఈఏపీసెట్ 2024 లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఇది మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఏ కాలేజ్ పెట్టుకుంటే మీకు ఎక్కడ సీట్ వస్తుంది అని ఒక థాట్ వస్తుంది, మీకు కరెక్ట్ ఐడియా వస్తుంది. చూడండి ఇక్కడ కాలేజ్ పేరు, ఇది మంచిగా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంది. మీరు 64 పేజెస్ ఉంది. చాలా జాగ్రత్తగా పరిశీలించుకొని వెబ్ ఆప్షన్స్ అనేవి జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకేనా. తొందరపడకండి, అందరు సజెషన్స్ తీసుకొని జాగ్రత్తగా ఆప్షన్స్ అయితే పెట్టండి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మన కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్ ఎక్కడ ఉంది మనకు అది, అండ్ కో ఎడ్యుకేషన్ బ్రాంచెస్ ఏమున్నాయి, ఓసీ వాళ్ళకి ఓసీ బాయ్స్ గర్ల్స్, ఎస్సీ బాయ్స్, ఎస్టీఎస్ బాయ్స్ గర్ల్స్, బీసీఏ బాయ్స్ గర్ల్స్, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, తర్వాత ఓసీ, ఈడబ్ల్యూఎస్ అందరి కట్ ఆఫ్స్ అనేవి ఇక్కడ ఉంది. కాలేజ్ ఫీ ఇది మనకి 2024 కాలేజ్ ఫీ. సో 2025 కాలేజ్ ఫీ అప్డేటెడ్ వర్షన్ వస్తుంది కదా, అప్పుడు నేను మళ్ళీ వీడియో చేస్తాను, షార్ట్ వీడియో. సో మన ఛానల్ మీకు కన్నేసి ఉంచండి. సో మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు, మీకు సపోజ్ ఎక్స్ ర్యాంక్ వచ్చిందంటే మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు. నేనైతే ఒక మంచి ఫేమస్ కాలేజ్ అయిన మన ఆంధ్ర యూనివర్సిటీ చెక్ చేయబోతున్నాను, చూపిస్తా. సరే ఇక్కడ దానికంటే ముందైతే మనకి జేఎన్టీయూ కాకినాడ ఉంది. సో అఫిలియేటెడ్ టు ఏయూ, ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి. కాకినాడ కో ఎడ్యుకేషన్ జేఎన్టీయూకే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1946 అనమాట మనకి ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసింది. ఇక్కడ చూడండి మనకి బ్రాంచ్ వైజ్ ఉంది. సివిల్కి క్లోజింగ్ ర్యాంక్ ఇంత, సిఎస్సికి 2039 మాత్రమే. ఇది ఎవరికి, ఓసీ బాయ్స్కి, ఇది ఓసీ గర్ల్స్కి. తర్వాత బీసీ క్యాస్ట్ వైజ్ మీరు చూసుకోవాలి ఇలాగా. ఓకేనా. ఆ తర్వాత మనకి ఈసీలో 3414 ఉంది, ట్రిపుల్ఈలో 5330 ఉంది, మెకానికల్లో మనకైతే 13,200 ఉంది అనమాట. అలా మీరు అన్నీ చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ బీసీ అయితే, బీసీబీ అయితే ఇక్కడ అలా అన్నీ వరుసగా చెక్ చేసుకొని మీకు ఏ కాలేజ్ వస్తుంది అనేసి ఒక అంచనా అయితే వేసుకోవచ్చు. ఇక్కడ మన స్టేట్లో ఇంకో ఫేమస్ జేఎన్టీయూది కూడా ఉంది చూడండి, జేఎన్టీయూ అనంతపూర్. సో అనంతపురంలో ఎట్లా ఉంది చూసేసేయండి ఒకసారి. కెమికల్ 71,000 ఉందంట, సివిల్ ఏమో 43,000, సిఎస్సి 8,223 క్లోజింగ్ ఉంది, ఈసీకి 11,000, ట్రిపుల్ఈకి 28,000, మెకానికల్కి 46,000, సివిల్కి 1,59,455. సో ఇవి వచ్చేసి సారీ మన సివిల్ది ఇది పీవీకే కాలేజ్ సారీ. సో ఇలా మీరు అన్నీ చెక్ చేసేసుకోవాలి, మీ క్యాస్ట్ వైజ్ మీరు చెక్ చేసుకోవాలన్నమాట. మనకి ఏది దొరకట్లేదు. చూడండి మన ఇంకో లోకల్ రీజియన్ ఎస్వీయూ కూడా దొరికేసింది మనకి. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతిలో ఉంది కదా. సో అఫిలియేటెడ్ టు జేఎన్టీయూఏ. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కూడా క్లోజింగ్ ర్యాంక్స్ అనేవి కనిపిస్తుంది. సిఎస్ఎస్సి, సిఎస్డి, సిఎస్ఈ, సిఎస్ఎం, మళ్ళీ ఈసీఈ, ట్రిపుల్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు మనం బ్యాక్ వెళ్తున్నాము మళ్ళీ. సో మీరు ర్యాంక్స్ కూడా బాగా చెక్ చేసేసుకోండి. ఇదైతే పీడిఎఫ్ ఫార్మాట్లో ఇచ్చారు ఈ వెబ్సైట్లో. ఇంకో వెబ్సైట్లో మనకి ఎక్సెల్ షీట్లో ఇచ్చారు. ఎక్సెల్ షీట్లో అంటే మనం బాగా డీటెయిల్గా మన మిగతా కాలమ్స్ అన్ని తీసేసేయచ్చు అనమాట, మిగతా రోస్. సో ఇప్పుడు మనము క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అని అడుగుతారు కదా. మీరు ఫామ్స్లోకి వెళ్తే మనము క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ న్యూ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే అయిపోతుంది అనమాట. ఇది మనకి ఒక రూల్ పెట్టారు ఏంటంటే ఇట్ కెనాట్ బి ఓపెన్డ్ ఇన్ మొబైల్స్ అనమాట. మీరు ఏం చేయాలంటే యూ షుడ్ బి యూజింగ్ డెస్క్టాప్, ల్యాప్టాప్ ఏదో ఒకటి యూజ్ చేసి చేయడం బెటర్ అంటున్నారు వాళ్ళైతే. సో ఇక్కడ మీ ఈఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు ప్రాసెసింగ్ ఫీ పే చేసేసుకోవచ్చు. మీకు ఒక మొబైల్లో నోటిఫికేషన్ వస్తుంది, ప్రాసెసింగ్ ఫీ పే చేసేస్తే మీకు పేమెంట్ ఐడి అవి ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో అప్పుడు మీరు డైరెక్ట్గా వెరిఫికేషన్కి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయి మనము నో యువర్ పేమెంట్ స్టేటస్, ఒకవేళ పే చేసిన తర్వాత మీ స్టేటస్ ఎలా ఉంది, అసలు అయ్యిందా లేదా అంటే మళ్ళీ మీరు ఇక్కడ మీ ఏపీ హాల్ టికెట్ నెంబర్
టైప్ చేసేసి సబ్మిట్ మీద కొట్టేశారనుకోండి, మనకి పేమెంట్ అయిందా లేదా అని తెలిసిపోద్ది. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి నో యువర్ రిజిస్ట్రేషన్ అనేది కూడా ఉంటుంది. తర్వాత ఇక్కడ లాస్ట్‌లో మనకి సర్టిఫికేట్ రీఅప్లోడ్ ఉంటుంది చూడండి. ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్. ఈ 2 ఆప్షన్స్ అనమాట ఇంపార్టెంట్. చూద్దాం ఫస్ట్. ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఫస్ట్ మీరేం చేయాలి? ఏపీ అప్లికేషన్ నంబర్ కొట్టండి ఎప్సెట్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా కొట్టేసేయండి. తర్వాత మీ రిజిస్ట్రేషన్ ప్రింట్ అనేది వస్తుంది ఇక్కడ. మీ వెరిఫికేషన్ ఇక్కడ చేసుకోవచ్చు వెరిఫైడ్ అప్లికేషన్. తర్వాత సర్టిఫికేట్ ఒకవేళ మీరు రీఅప్లోడ్ చేస్తున్నట్లయితే ఇక్కడ మళ్ళీ ఎప్సెట్ హాల్ టికెట్ నెంబర్, డిఓబి అన్ని సబ్మిట్ చేశాక మీ పీడిఎఫ్ ఫార్మాట్లో తయారు చేసి పెట్టుకున్న డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. అలాగే ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది మన ఏపీ కౌన్సిలింగ్ డీటెయిల్స్. మీకు ఒక్కటి చెప్తానన్నాను కదా ఎక్సెల్ షీట్లో ఎలా ఓపెన్ చేసుకోవాలనేది. సో ఇక్కడ బ్యాక్ వెళ్తున్నాను నేను. ఈ వెబ్సైటే క్లోజ్ చేస్తున్నా. మనకి ఎప్సెట్ ఎగ్జామ్ వెబ్సైట్ ఉంది కదా, ఇది sets.aps.chc.ap.gov.in ఈ వెబ్సైట్ మీద ట్యాప్ చేశారనుకోండి, మనకి ఇక్కడ వచ్చింది యాక్చువల్గా ఏంటి, ఇక్కడ న్యూలో ఏపీ 2024 లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేశారనుకోండి మనకి ఎక్సెల్ ఫార్మాట్లో వస్తుంది ఇక్కడ. సో దట్ మీకు ఎందుకు ఇది ఈజీ అవుతుంది అని కూడా చెప్తా వినండి. సపోజ్ మీరు ఒక ఎస్సీ గర్ల్ అనుకుందాము, అంటే మీకు మిగతా ఈ 3 కాలమ్స్ అవసరం లేదు కదా, మీకు ఇది ఒక్కటే అవసరం ఉంది. ఇది ఉంటే మీకు డిస్టర్బెన్స్ లాగా ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా ఆ కాలం మీద ఆ రో మీద క్లిక్ చేసి దగ్గరికి అనేయండి ఇలా. సో ఆ ర్యాంక్ మీకు కనబడదు. అప్పుడు మీకు డైరెక్ట్గా మీకు కావాల్సిందే ఉంటుంది. చూసారా ఇప్పుడు ఇంత ఈజీ అవుతుందో చూడండి. ఇక్కడ అర్థమవుతుందా? సపోజ్ ఇక్కడ కాలేజ్ ఉంది, సపోజ్ బీవీ కాలేజ్ అనేది ఉంది కదా. సరే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసాక మనకి జేఎన్టీయూ కాలేజ్ ఉంది, జేఎన్టీయూ కాకినాడ. సో ఇప్పుడు మీకు డైరెక్ట్ ఎస్సీ గర్ల్స్ కావాలనుకోండి, డైరెక్ట్గా మీరు ఇక్కడ పెట్టేసుకుంటారనమాట. సో మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది. సో అలానే మీరు ఒకవేళ బీసీ అనుకోండి, బీసీ గర్ల్స్ అనుకుందాము, మీరు అప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ కూడా కాలమ్స్ని దగ్గరికి అనేసి పెట్టేసుకోండి. అప్పుడు మీకు మీది మాత్రమే కనిపిస్తుంది, మీకు చూసుకోవడానికి ఈజీగా అవుతుంది. సో ఇదనమాట. మీరు మొబైల్లో అయితే కనుక ఇది డైరెక్ట్గా ఓపెన్ కాకపోవచ్చు. అప్పుడు మీకు ఒకవేళ ఓపెన్ కావట్లేదు అంటే గూగుల్ షీట్స్ యాప్ వేసుకోండి, అప్పుడు క్లియర్గా ఓపెన్ అయిపోతుంది. నేను కూడా గూగుల్ షీట్స్ యాప్ వేసాను, ఇది ఎక్సెల్ ఫార్మాట్లో ఉంటుంది. సో దట్ మీరు మీ ర్యాంక్ అనేది ప్రిడిక్ట్ చేసేసుకోవచ్చు. సో ఇదన్నమాట మన మొత్తము ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ చెప్పేశాము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి, లేకపోతే నేను ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి కదండి నోటిఫికేషన్లో, వాటికి కాంటాక్ట్ అవ్వండి. సో ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. డో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.